హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. మన ఛానల్లో ఆల్రెడీ ఎయిర్టెల్ అదేవిధంగా జియో ఎయిర్ ఫైబర్ కు సంబంధించి రివ్యూస్ అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. వాటి కింద చాలా మంది అయితే బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ యొక్క రివ్యూని అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. నెట్వర్క్ కవరేజ్ ఎలా ఉంటుంది, బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓటీటీ అదేవిధంగా డిటిహెచ్ ఎలా వాచ్ చేయాలి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ముందుగా మనము ఫుల్ గా వీడియోలోకి వెళ్లే ముందు అయితే కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను. మనం జనరల్ గా చూసినట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అదేవిధంగా జియో ఎయిర్ ఫైబర్ లో మనకు మాక్సిమం స్పీడ్ అనేది 30 MBps నుంచి మనకు 100 MBps ఉంటుంది. అదే మీరు బిఎస్ఎన్ఎల్ లో చూసినట్లయితే మినిమం స్పీడ్ అనేది మీకు 30 MBps నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మాక్సిమం స్పీడ్ అనేది మీకు 1 Gbps వరకు ఉంటుంది. ఇది ఒక మంచి కీ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎయిర్టెల్ లో అదేవిధంగా జియోలో చూసినా కూడా మాక్సిమం డేటా లిమిట్స్ అనేది మంత్ కి మీకు 1000 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బేసిక్ ప్లాన్ నుంచి కూడా మనకైతే 3300 GB ఇస్తారు. ఇక ఓటీటీ డిటిహెచ్ చూసినట్లయితే మనకు జియో అదేవిధంగా ఎయిర్టెల్ లాగానే వీళ్ళు కూడా ఐపీటీవీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. యాప్స్ నుంచి మీరైతే డిటిహెచ్ చూడొచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్ అన్నిటిలో కూడా మీకు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్లాన్ వివరాలు మనం చూసినట్లయితే మినిమం స్పీడ్ అనేది మీకు 30 MBps వస్తుంది. అదేవిధంగా మాక్సిమం స్పీడ్ అనేది 1 Gbps వస్తుంది. మీరున్న లొకేషన్ బేస్ చేసుకొని ఈ ప్లాన్స్ అయితే డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కొన్ని ప్లాన్స్ అనేవి వితౌట్ ఓటీటీ, కొన్ని ప్లాన్స్ విత్ ఓటీటీ రావడం జరుగుతుంది. ఇక బేసిక్ ప్లాన్ మనం చూసినట్లయితే ఇది 499 తో స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇది మనకు 30 MBps స్పీడ్ తో రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ మనకు 3300 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 2 MBps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో అన్లిమిటెడ్ లో ఉంది. దీనిలో మీకు ఏ విధమైనటువంటి ఓటీటీ ప్లాన్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఇది మనకు బేస్ ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 599 రూపీస్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 75 MBps స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ మనకు 4000 GB డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మనకు 4 MBps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా దీంట్లో అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇక ఓటీటీ చూసినట్లయితే మనకు జియో హాట్స్టార్ అనేది దీంట్లో ఫ్రీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ఇది ఓటీటీ ప్లాన్. ఇది మనకు 699 రూపీస్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 100 MBps స్పీడ్ వస్తుంది. మంత్లీ డేటా లిమిట్ మనకు 4000 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 4 MBps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో మనకు అన్లిమిటెడ్ STD అదే విధంగా లోకల్ కాలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఓటీటీ ఆప్షన్ గా మీకు 2 ప్యాకేజీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 అని ఉంటాయి. మీకు నచ్చిన ప్యాకేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే సూపర్ స్టార్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్ మనకు 999 రూపీస్ తోటి రావడం జరుగుతుంది. దీంట్లో మనకు స్పీడ్ అనేది 200 MBps వస్తుంది. దీంట్లో డేటా లిమిట్ మంత్లీ మనకు 5000 GB ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు అన్లిమిటెడ్ లోకల్ STD కాల్స్ అయితే వస్తాయి. అదే విధంగా దీంట్లో ఓటీటీస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే ప్రైమ్ ప్లస్ ప్లాన్. ఈ ప్లాన్ మనకు 1299 రూపీస్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 250 MBps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 6000 GB అయితే రావడం జరుగుతుంది. 6000 GB అయిపోయిన తర్వాత మనకు 15 MBps స్పీడ్ అయితే వస్తుంది. అదే విధంగా ఈ ప్లాన్ లో మనకైతే అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ లో మనకు ఓటీటీ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే అల్ట్రా ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ అనేది మనకు 1799 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో స్పీడ్ మనకు 300 MBps రావడం జరుగుతుంది. ఇక డేటా లిమిట్ చూసినట్లయితే దీంట్లో మనకు 6500 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 20 MBps స్పీడ్ వస్తుంది. దీంట్లో కూడా మనకు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్లాన్ లో మనకు ఓటీటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక నెక్స్ట్ ప్లాన్ అనేది మనకు సిల్వర్ ప్లస్ ఓటీటీ. ఇది మనకు 2700 రూపీస్ లో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 500 MBps స్పీడ్ వస్తుంది. అదే విధంగా మంత్లీ డేటా లిమిట్ అనేది మనకు 7500 GB రావడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 35 MBps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు అన్లిమిటెడ్ లోకల్ అదే విధంగా STD కాల్స్ అయితే వస్తాయి. దీంతో పాటు దీంట్లో ఓటీటీస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే రూబీ ఓటీటీ ప్లాన్. ఈ ప్లాన్ లో మనకు 4799 రూపీస్ లో వస్తుంది. ఈ ప్లాన్ మనకు మంత్లీ 4799 రూపీస్ లో వస్తుంది. దీంట్లో మనకు స్పీడ్ అనేది 1 Gbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ లో మనకు మంత్లీ డేటా లిమిట్ అనేది 9500 GB రావడం జరుగుతుంది. మంత్లీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మనకు 45 MBps స్పీడ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్లాన్ ను చూస్ చేసుకున్నట్లయితే ఈ ప్లాన్స్ అనేది మనకు మంత్లీ ప్లాన్, 6 మంత్స్ ప్లాన్, 12 మంత్స్ ప్లాన్, అదే విధంగా 24 మంత్స్ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ గానీ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ యొక్క సెల్ఫ్ కేర్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. ముందుగా మీరైతే యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు యాప్ ని ఓపెన్ చేస్తే భారత్ ఫైబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ భారత్ ఫైబర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే భారత్ ఫైబర్ అదే విధంగా భారత్ ఎయిర్ ఫైబర్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ ఫైబర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పిన్ కోడ్ ని అదే విధంగా మొబైల్ నెంబర్, నేమ్, అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్లాన్స్ అయితే చూపిస్తాయి. మీ లోకల్ గా మీకు ఏ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. ఆ
ప్లాన్ లో మీకు నచ్చిన ఏదో ఒక ప్లాన్ ని మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్ వచ్చిన 1-2 డేస్ లో మీకైతే ఎగ్జిక్యూటివ్ అయితే కాల్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ అయితే మీకు కాల్ చేసి మీ దగ్గర ఫైబర్ ఉందా లేదంటే ఎయిర్ ఫైబర్ ఉందా వాళ్ళైతే డీటెయిల్స్ అయితే ఇస్తారు. కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ మీ హౌస్ ని విజిట్ చేసి వాళ్ళైతే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ లో ఎయిర్ ఫైబర్ ఉందా లేదంటే ఫైబర్ ఉందా అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మీ బుకింగ్ అయితే వారు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్స్టాలేషన్ చూసినట్లయితే రెగ్యులర్ గా ఉన్నటువంటి ఎయిర్ ఫైబర్ లాగానే మీ ఇంటి మీద అయితే ఒక యాంటీనా అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీ ఇంట్లో ఒక రౌటర్ అయితే సెటప్ చేస్తారు. బుకింగ్ చేసుకునేటప్పుడు మీ లొకేషన్ ని బేస్ చేసుకొని వాళ్ళైతే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు వాట్సాప్ నుంచి బుక్ చేసుకోవాలనుకుంటే 18004444 కి మీ డీటెయిల్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత మీకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ప్రిఫరెన్స్ ని బేస్ చేసుకొని మీరు యాప్ నుంచి చేయొచ్చు లేదంటే వాట్సాప్ నుంచి కూడా చేయొచ్చు. రెండిట్లో మీరు బుకింగ్ చేసిన తర్వాత మీకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓటీటీ లిస్ట్ చూసినట్లయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఓటీటీ లిస్ట్ అయితే అవైలబుల్ ఉంది. మనకు దీంట్లో సన్ నెక్స్ట్, G5, జియో హాట్స్టార్, ఈటీవీ విన్, సోనీ లివ్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఓటీటీ ప్లాన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా టీవీ ఛానల్ చూసినట్లయితే తెలుగు సంబంధించిన అల్ది తెలుగు టీవీ ఛానల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జెమినీ, ఈటీవీ, జీ తెలుగు, అదే విధంగా మా టీవీ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే మీరు జియోలో చూసినట్లయితే జియో టీవీ ప్లస్ నుంచి మీరైతే టీవీ ఛానల్ చూడొచ్చు. అదే ఎయిర్టెల్ లో చూసినట్లయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ టీవీ యాప్ లో మీరైతే టీవీ ఛానల్ చూడొచ్చు. అదే మీరు బిఎస్ఎన్ఎల్ లో టీవీ చూడాలనుకుంటే మీరు మల్టిపుల్ యాప్స్ నుంచి అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని టీవీ ఛానల్స్ మీకు స్మార్ట్ ప్లే టీవీలో అయితే ఉంటాయి. మరికొన్ని టీవీ ఛానల్స్ మీకు స్కై ప్రో లో అయితే ఉంటాయి. మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే ఈ టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీ అనేది మల్టిపుల్ డివైసెస్ లో అయితే వాచ్ చేయొచ్చు. పీసీ, ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్స్ లో అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ మీరు వాచ్ చేయాలనుకుంటే మీ టీవీ అనేది ఖచ్చితంగా స్మార్ట్ టీవీ అయితే ఉండాలి. ఒకవేళ స్మార్ట్ టీవీ లేకపోతే మీ దగ్గర అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ లేదంటే యాపిల్ టీవీ కానీ లేదంటే ఏదైనా ఆండ్రాయిడ్ కనెక్టెడ్ డివైస్ అనేది ఈ యాప్ కు సపోర్ట్ చేసేది మీ దగ్గర అయితే అవైలబుల్ ఉండాలి. ఒకవేళ ఇలాంటి అవైలబుల్ లేకపోతే మీరైతే ఓటీటీస్ అయితే వాచ్ చేయలేరు. వీటితో పాటు మనకు బిఎస్ఎన్ఎల్ క్లౌడ్ గేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 300+ గేమింగ్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ గేమ్స్ మీరు క్లౌడ్ నుంచి అయితే ప్లే చేయొచ్చు. ఇక ఫైనల్ కంక్లూజన్ లో చూసినట్లయితే మొదటగా మీ దగ్గర నెట్వర్క్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ దగ్గర సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, సిగ్నల్ డ్రాప్స్ ఎలా అవుతున్నాయి అనేది చెక్ చేసుకోండి. ముందుగా ఎయిర్ ఫైబర్ అనేది మీకు మొబైల్ టవర్ నుంచి రావడం జరుగుతుంది. అందుకని మీ మొబైల్ కి ఏ విధంగా సిగ్నల్ అయితే ఉందో ఆ విధంగా రావడం జరుగుతుంది. మీ మొబైల్ లో సిగ్నల్ ప్రాపర్ గా వస్తుందా చెక్ చేసుకుని దాని తర్వాత అయితే బుకింగ్ కి వెళ్ళండి. ఇక ప్లాన్ స్పీడ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు స్పీడ్ అనేది మాక్సిమం స్పీడ్ అనేది 1 Gbps, అదే విధంగా మినిమం స్పీడ్ అనేది మనకు 30 Mbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు ప్లాన్లు కూడా 499 లో బేసిక్ ప్లాన్, 4799 లో మీకు హై ఎండ్ ప్లాన్ అయితే అవైలబుల్ ఉంటుంది. కొన్ని ప్లాన్స్ మీకు ఓటీటీ తో వస్తాయి, కొన్ని ప్లాన్స్ వితౌట్ ఓటీటీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ ప్లాన్ సూట్ అవుతుందో ఆ ప్లాన్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో, స్టాక్ మార్కెటింగ్ చేస్తారో, స్ట్రీమింగ్ చేస్తారో, గేమింగ్ స్ట్రీమింగ్ చేస్తారో, ఈ దగ్గరలో ఒకవేళ ఫైబర్ ఉంటే మీరు ఫైబర్ అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫైబర్ ఆప్షన్ లేకపోతే హై ఎండ్ ప్లాన్లు అయితే మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకైతే బెటర్ గా ఉంటుంది. ఇక స్పీడ్ డీటెయిల్ చూసినట్లయితే మనకు ఎయిర్ ఫైబర్ లో స్పీడ్ అనేది మీరు 30 Mbps తీసుకుంటే మీకు 25-28 Mbps అయితే రావడం జరుగుతుంది. 100 Mbps తీసుకుంటే మీకు 95-98 స్పీడ్ అయితే వస్తుంది. దీంట్లో మనకు డౌన్లోడ్ అదే విధంగా అప్లోడ్ స్పీడ్ అనేది ప్రాపర్ గా వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకు లేటెన్సీ చూసామో హై లేటెన్సీ అయితే రావడం జరుగుతుంది. హై లేటెన్సీ ఉండడం వల్ల మీకు రెస్పాన్స్ టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల మీకు హై స్పీడ్ వస్తున్నప్పటికీ ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. రేంజ్ చూసినట్లయితే మనకు ఎయిర్ ఫైబర్ లో రేంజ్ అనేది కొంచెం ప్రాపర్ గానే ఉంటుంది. ఒక ఫ్లోర్ వరకు మీరు ఏ డిస్ట్రక్షన్ లేకుండా మీరు ఇంటర్నెట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ఓటీటీ డీటెయిల్స్ చూసినట్లయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఓటీటీస్ అయితే వీళ్ళు లిస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓటీటీ చూడాలనుకుంటారో ఈ ప్లాన్స్ అయితే సఫిషియెంట్ గా ఉంటాయి. ఎయిర్ ఫైబర్ లో వచ్చేటువంటి స్పీడ్ కూడా మనకు ఓటీటీ చూడడానికి సరిపోతుంది. ఇక టీవీ చూసినట్లయితే టీవీలో మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే టీవీ అయితే చూడగలుగుతారు. టీవీ ఛానల్స్ అనేది మనకు మల్టిపుల్ యాప్స్ నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ యాప్స్ నుంచి ప్లే అవ్వడం వల్ల ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ లేదో వాళ్ళు ఆపరేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరికైతే ప్రాపర్ గా సిగ్నల్ వస్తుందో అదే విధంగా ఎవరి దగ్గర సిగ్నల్ డ్రాప్స్ అయితే లేవో మంచి కవరేజ్ అవైలబుల్ ఉంటుందో వాళ్ళు అయితే బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోవచ్చు. అన్ని ఎయిర్ ఫైబర్ లో మనం చూసినట్లయితే మాక్సిమం స్పీడ్ అనేది 100 Mbps ఉంది. అదే మనకు బిఎస్ఎన్ఎల్ లో చూసినట్లయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకు 30 Mbps, 100 Mbps, 200, 250, 300, 500, 1 Gbps స్పీడ్ వరకు అయితే ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనకు జియోలో, ఎయిర్టెల్ లో చూసినట్లయితే మంత్లీ మనకు 1000 GB డేటా రావడం జరుగుతుంది. అదే మనకు బిఎస్ఎన్ఎల్ లో చూసినట్లయితే బేసిక్ ప్లాన్ నుంచి కూడా మనకు 3300 GB అయితే రావడం జరుగుతుంది. ముందు చెప్పినట్టుగా ఎవరికైతే కవరేజ్ ఉంటుందో, సిగ్నల్ డ్రాప్స్ లేకుండా ఉంటాయో, ప్రాపర్ సిగ్నల్స్ అయితే ఉంటాయో వాళ్ళైతే బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.